हिंदी को आपके हाथों तक लाने की जिम्मेदारी मेरी, मेरे साथ सीखने की जिम्मेदारी आपकी. భాష నేర్చుకోవాలి అంటే పాఠాలే కాదు, పట్టుదల, ప్రాక్టీస్, ఓపిక ఉండాలి. వీడియో చివరి వరకు చూడండి. ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అండ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. ఈ వీడియోలో మనం పడనా పడనా ఏదైనా ఒక పని చేయాల్సి వస్తుంది, చేయాల్సి వచ్చింది, చేయాల్సి వస్తుంది భవిష్యత్తులో, ఇలాంటి వాక్యాలని చెప్పేటప్పుడు హిందీలో పడనా అనేటువంటి సహాయక క్రియని మనం ఉపయోగిస్తాము. సో దీనికి ఏదైనా పని జానా పడతా హై, వెళ్ళాల్సి వస్తుంది, జానా పడా, వెళ్ళాల్సి వచ్చింది, జానా పడేగా అంటే భవిష్యత్తులో వెళ్ళాల్సి వస్తుంది. ఇలా ఏ పని అయితే చేయాల్సి వస్తుంది అని చెప్పాలో ఆ పని యొక్క క్రియాపదాన్ని మనం పెడితే సరిపోతుంది. పడనా పడతా హై, చదవాల్సి వస్తుంది. పఢనా, చదవడం, దిస్ ఈజ్ పడనా. ఓకే. పడనా పడేగా, చదవాల్సి వస్తుంది భవిష్యత్తులో. పడనా పడా, చదవాల్సి వచ్చింది. ఓకే. ఈ పడనాను ఉపయోగించేటప్పుడు సెంటెన్స్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందో కూడా మీరు నేర్చుకోండి. సబ్జెక్ట్ ఫస్ట్, అంటే మనకు రాముణ్ణి తీసుకుందాం. రామ్ కో, రాము కో. ఆబ్జెక్ట్ ఖానా, ఓకే, ఫుడ్. రాము కో ఖానా, ఖానా పడతా హై, రాముడికి భోజనం చేయాల్సి వస్తుంది. ఓకే. లేకపోతే నేను పుస్తకం చదవాల్సి వస్తుంది. ముझे పుస్తక్ పడిని పడతీ హై, అంటే పుస్తకాన్ని బేస్ చేసుకుని క్రియని ఎండ్ చేయవలసి ఉంటుంది. ఓకే. ప్రెసెంట్ టెన్స్ లో, పాస్ట్ లో, ఫ్యూచర్ లో. ఓకేనా. అండ్ ఇది ఎలా మారుతుంది అన్నది కూడా మనం ఇక్కడ చూడండి. పడతా హై, పడతీ హై, పడతే హై. పాస్ట్ లో పడా, పడి, పడే. ఫ్యూచర్ లో పడేగా, పడేగి, పడేంగే. సో ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ కూడా ఇచ్చాను చూడండి. ముझे కితాబ్ పడనీ పడతీ హై, నేను పుస్తకం చదవాల్సి వస్తుంది. ఇక్కడ కితాబ్ అనేది స్త్రీలింగ శబ్దం కాబట్టి పడని పడతీ హై, చదవాల్సి వస్తుంది. నేను పుస్తకం చదవాలి అంటే ముझे కితాబ్ పడనీ హై అంటే సరిపోయేది కదా, మనం అది ఆల్రెడీ నేర్చుకున్నాం. ఓకేనా. ఒకవేళ ఆబ్జెక్ట్ మెస్కులైన్ అయితే ముझे కామ్ కర్నా పడతా హై, నేను పని చేయాల్సి వస్తుంది. ఓకే. కామ్ అనేది మెస్కులైన్ కాబట్టి క్రియాపదం కూడా మెస్కులైన్ లోనే ఎండ్ అవ్వాలి. బచ్చోं को किताबें పడనీ పడతీ హై, ఇక్కడ ఆబ్జెక్ట్ స్త్రీలింగ శబ్దము, బహువచనము, అప్పుడు క్రియ కూడా బహువచనంలోనే ఉండాలి. बच्चों को किताबें पढ़नी पड़ती है. ఓకే. పడని పడతీ హై. సో కితాబే బహువచనం కాబట్టి హై. ఓకేనా. ఏదైనా పని బాధ్యతగా తప్పనిసరిగా చేయాల్సి వస్తుంది అని చెప్పేటప్పుడు మనం దీన్ని ఉపయోగిస్తాము. సో ఇప్పుడు మనం కొన్ని వాక్యాలను చూద్దాము. మీరు కూడా నాతో పాటు ఓరల్ చెప్పండి. ఓకే. నేను స్కూల్కి వెళ్ళాల్సి వస్తుంది.
ముझे స్కూల్ జానా పడతా హై. ఇక్కడ నేను అనేది బాయ్ అయినా గర్ల్ అయినా సరే సెంటెన్స్ ఇలానే రావాలి. ఎందుకంటే ముझे తరువాత ఉన్నటువంటి స్కూల్ మెస్కులైన్ అంటే పుల్లింగ ఏకవచనంలో ఉంది. ఓకే, అందుకని ముझे స్కూల్ జానా పడతా హై. నేను పాలు తాగాల్సి వస్తుంది. ముझे दूध पीना पड़ता है. दूध पुल्लिंग ఏకవచన శబ్దం. నేను పుస్తకం చదవాల్సి వచ్చింది. ముझे కితాబ్ పడి గతంలో చదవాల్సి వచ్చింది. ముझे కితాబ్ పడి. నేను మార్కెట్కు వెళ్ళాల్సి వచ్చింది. ముझे బాజార్ జానా పడా. ముझे తరువాత వచ్చినటువంటి ఆబ్జెక్ట్ ను బట్టి క్రియాపదాన్ని ఎండ్ చేయాలి. నేను ఇల్లు శుభ్రం చేయాల్సి వస్తుంది. ముझे घर साफ करना पड़ेगा. భవిష్యత్తులో నేను లేఖ రాయాల్సి వస్తుంది. ముझे పత్ర లిఖనా పడేగా లేదా మెసేజ్ లిఖనా పడేగా. ఓకేనా? ప్రెజెంట్, పాస్ట్, ఫ్యూచర్ 3 చూస్తున్నాము. నేను చదువు చదవాల్సి వస్తుంది. ముझे పడాయి కర్నీ పడతీ హై. పడాయి అనేది స్త్రీలింగ శబ్దము. నేను ఆట వదిలేయాల్సి వచ్చింది. ముझे ఖేల్ చోడనా పడా. వదిలేయాల్సి వచ్చింది. నేను ఎక్కువసేపు ఉండాల్సి వస్తుంది. ముझे దేర్ తక్ రుకనా పడేగా. ఉండాల్సి వస్తుంది. దేర్. నేను నిజం చెప్పాల్సి వస్తుంది. ముझे సచ్ బోల్నా పడతా హై. మేము స్కూల్కి వెళ్ళాల్సి వస్తుంది. హమే స్కూల్ జానా పడతా హై. మేము నీళ్లు తేవాల్సి వస్తుంది. హమే పానీ లానా పడతా హై. పానీ మెస్కులైన్. మేము పరీక్ష రాయాల్సి వచ్చింది. హమే పరీక్ష దేనీ పడి. పరీక్ష స్త్రీలింగ శబ్దం. మేము ఊరికి వెళ్ళాల్సి వచ్చింది. గతంలో హమే గావ్ జానా పడా. మేము భోజనం వండాల్సి వస్తుంది. హమే ఖానా బనానా పడేగా. మేము ప్రయాణం చేయాల్సి వస్తుంది. హమే సఫర్ కర్నా పడేగా. మేము బాగా శ్రమ చేయాల్సి వస్తుంది. హమే కड़ी मेहनत करनी पड़ती है. మెహనత్ స్త్రీలింగ శబ్దం. మేము బస్సు ఎక్కాల్సి వచ్చింది. గతంలో హమే బస్ పకడనీ పడి. మేము ఎక్కువసేపు మేల్కోవాల్సి వస్తుంది. హమే దేర్ తక్ జాగనా పడేగా. భవిష్యత్తులో మేము సమస్య పరిష్కరించాల్సి వస్తుంది. హమే సమస్య సుల్ఝానీ పడతీ హై. సుల్ఝానా పరిష్కరించడం. సమస్య స్త్రీలింగ శబ్దము.
నువ్వు హోంవర్క్ చేయాల్సి వస్తుంది. तुम्हें होमवर्क करना पड़ता है. నువ్వు త్వరగా లేవాల్సి వస్తుంది. तुम्हें जल्दी उठना पड़ता है. నువ్వు పరీక్ష రాయాల్సి వచ్చింది. तुम्हें परीक्षा देनी पड़ी ఆల్రెడీ. నువ్వు మార్కెట్ కి వెళ్ళాల్సి వచ్చింది. तुम्हें बाजार जाना पड़ा. క్రియ పుల్లింగ స్త్రీలింగ ఎలా ఎండ్ అవుతుంది అన్నది అబ్జర్వ్ చేయండి. అది ఆబ్జెక్ట్ ను బట్టి మాత్రమే ఎండ్ అవుతుంది. నువ్వు నిజం చెప్పాల్సి వస్తుంది. तुम्हें सच बोलना पड़ेगा భవిష్యత్తులో. నువ్వు ఇల్లు శుభ్రం చేయాల్సి వస్తుంది. तुम्हें घर साफ करना पड़ेगा. నువ్వు కష్టపడి పని చేయాల్సి వస్తుంది. तुम्हें कड़ी मेहनत करनी पड़ती है. నువ్వు ఆట వదిలేయాల్సి వచ్చింది. तुम्हें खेल छोड़ना पड़ा. నువ్వు ఎక్కువసేపు ఉండాల్సి వస్తుంది. तुम्हें देर तक रुकना पड़ेगा. నువ్వు లేఖ రాయాల్సి వస్తుంది. तुम्हें खत लिखना पड़ता है. మీరు నిజం చెప్పాల్సి వస్తుంది. आपको सच बोलना पड़ता है. మీరు స్కూల్ కి వెళ్ళాల్సి వస్తుంది. आपको स्कूल जाना पड़ता है. మీరు క్లాస్ తీసుకోవలసి వచ్చింది. आपको कक्षा लेनी पड़ी. మీరు మార్కెట్ కి వెళ్ళాల్సి వచ్చింది. आपको बाजार जाना पड़ा. మీరు పని చేయాల్సి వస్తుంది. आपको काम करना पड़ेगा. మీరు ప్రయాణం చేయాల్సి వస్తుంది. आपको सफर करना पड़ेगा. మీరు వేచి చూడాల్సి వస్తుంది. आपको प्रतीक्षा करनी पड़ती है. మీరు పుస్తకం చదవాల్సి వచ్చింది. आपको किताब पढ़नी पड़ी. మీరు హాస్పిటల్ కి వెళ్ళాల్సి వస్తుంది. आपको अस्पताल जाना पड़ेगा. మీరు సలహా ఇవ్వాల్సి వస్తుంది. आपको सलाह देनी पड़ती है. ఓకే, పార్ట్ 2 నెక్స్ట్ వీడియోలో చూద్దాము. ఓకే, अब तक हम साथ रहे. जाते जाते वीडियो लाइक कीजिएगा. थैंक यू.